వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ఉంటే మీకు హాని చేయవాడెవడు? మీకేమైనా హాని చేస్తానికి ఎవరు ఉండా? ఎవరు ఉన్న ఒకలాంటి ఆలోచన ఉండా? దేవుడు వారి పక్షాన ఉంటాడనే విషయం మనం గమనించాలి. కాబట్టి విశ్వాసులు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జనరల్గా టీవీ ఆన్ చేస్తారు, మంచి ఆలోచన స్టార్ట్ అయ్యిద్ది. ఆలోచన ఇప్పుడు వాక్యం ఉంది, ఇప్పుడు ఆ వాక్యాన్ని వినాలి, టీవీ ఆన్ చేస్తారు. వాక్యం స్టార్ట్ అయ్యిద్ది, చక్కగా వింటాం, ఆత్మీయంగా నింపబడతాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇదే క్రమంలో మళ్ళా ఒక పురుగు తొలిచిద్ది తలలో. పురుగు తొలిచి ఇంతకుముందు లేచి స్విచ్ అది నొక్కోవాలి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. అది మనం కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోయి నొక్కాలి, ఇట్ట ఆ ఛానల్స్ నొక్కితేనే వచ్చేది. ఇప్పుడు అది లేదు, రిమోట్ ఒకటి వచ్చింది కదా, ఈజీగా కూర్చొని నొక్కుతుంటారు. నక్కంగా నొక్కుతూ ఏదో ఒకటి వచ్చింది, ఆ ట్రాప్లో పడిపోతారు. ఆ ట్రాప్లో పాపం ఆరంభం బాగుంది కానీ తర్వాత వచ్చేలేకి అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అనగా ఆసక్తి ఫస్ట్ ప్రారంభంలో మంచి విషయంలో దేవుని వాక్యంలో మన ఆసక్తి మనకు ఉంటుంది, కానీ తర్వాత విషయంలో అది కొనసాగుతుందా లేదా అని ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అని చెప్పాను. టీవీ ఒకటే కాదు, ఏ విషయమైనా సరే మంచి విషయంలో ఆసక్తి గల వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం గమనిస్తున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ ముందుకు వచ్చేద్దాం, మధ్య నుంచి చెబుతాను. వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు మీ వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏముండాలంట? మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్యారెక్టర్ ఈజ్ డెస్టినీ. ఒక వ్యక్తి మనల్ని ప్రశ్నించేది ఎక్కడంటే క్యారెక్టర్లోనే. బైబిల్లో ఒక మాట ఉంది, కోపపడుడు కానీ పాపము చేయకుడి. కోపపడే వాళ్ళని మనం ప్రేమించవచ్చు, కానీ పాపం చేసే వాళ్ళని ప్రేమించకూడదు. పాపం చేసే వాళ్ళని ప్రేమించకూడదు. కొంతమంది వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు స్వాభావికంగా కోపపడవచ్చు, కానీ అది మన మేలుకోరే. మెట్టుకు ఇక్కడ మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. పాప చాలా మంది చూస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో కానీ, సండే స్కూల్లో కానీ, చర్చిలో కానీ, వాళ్ళు ఉండే ప్రాంతంలో కానీ, వారు ఉద్యోగం చేసే చోట కానీ, పని చేసే చోట కానీ మంచి ప్రవర్తన గల వ్యక్తి ఈమె. ఆ సాక్ష్యం ఉండాలి. మంచి ప్రవర్తన గలవారే ఉండవలను. ఒక విశ్వాసికి గౌరవం ఎప్పుడు వచ్చింది? ప్రవర్తన బట్టే. నీ ప్రవర్తన సరిలేకపోతే నీ పిల్లలు కూడా నిన్ను గౌరవించరు, నీ భర్త కూడా నిన్ను గౌరవించడు, నీ భార్య నిన్ను గౌరవించదు, నీ బంధుమిత్రులు గౌరవించరు. మన ప్రవర్తన బట్టే మనం పవర్ఫుల్గా ఉండగలుగుతాం తప్ప ప్రవర్తన సరిలేనప్పుడు ఎన్ని ఉన్నా వేస్టే. నువ్వు చక్కగా పాట పాడగలిగినా, చక్కగా ప్రసంగాలు చేయగలిగినా, చక్కగా కానుకలు ఇవ్వగలిగినా, ఏమి చేసినా వేస్టే. నీ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి ప్రవర్తన. గుణవతి అయిన స్త్రీ గురించి ఏముంది? ఎలాంటిది అంటావా? ఎలాంటిది? ముత్యము వంటిది. ముత్యం ఎక్కడ ఉండిద్ది? ఓ ప్రియులారా, ఓ సముద్రంలో ప్రియులారా, ఎక్కడో అడుగున ఇసుకలో గవ్వలో ఆ యొక్క ముత్యాలు దొరుకుతాయి. మంచి ప్రవర్తన అనేది నీకు కిరీటము, నీకు విలువిస్తుంది. నువ్వెన్ని మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, నీ బిహేవియర్ ప్రవర్తన సరి లేకపోతే వేస్టే. పక్కకు పోయి అంటారు, ఏమంటారు? వేస్ట్ క్యాండిడేట్ అంటారు. ఏమంటారు?
వేస్ట్ క్యాండిడేట్ అంటారు. కాబట్టి ఒక విశ్వాసం ఉండాల్సింది ఏంది? మంచి ప్రవర్తన. మందిరంలో వరకు మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నావు, కానీ నువ్వు పని చేసే చోట, లేక నువ్వు వెళ్ళే ఆఫీస్లో, లేక నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు ఉండే స్థలంలో, నీ ఫోన్ కన్వర్జేషన్, నీ ఫోన్ సంభాషణలో, ఓ ప్రియులారా, నీ ఇరుగు పొరుగు వారితో, నువ్వు ఉండే బజారులో నీలో మంచి ప్రవర్తన ఉన్నదా లేదా? మంచి ప్రవర్తన ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మంచి ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రియులారా, మంచి విషయంలో ఆసక్తి ఉండాలి. ఏమిటో మంచి విషయాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మంచి ప్రవర్తన. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో మంచి ప్రవర్తన దయచేయి, నా మంచి ఆలోచన విధానము, మంచి మాటలు, మంచి క్రియలు, మంచి నడవడిక. ప్రియులారా, మంచి ప్రవర్తన ఉండాలి. ఇంట్లో విలువ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో విలువ ఉండాలంటే నీ ప్రవర్తన సరిగా ఉంటే నువ్వు ఇంట్లో కింగు, నువ్వు రాజువి. నీ ప్రవర్తన సరిలేదనుకో, ఇంట్లో నువ్వు వెధవ్వి, ఇంట్లో నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి. ఎప్పుడు? ప్రవర్తన సరిలేకపోతే. వీధిలో కూడా అంతే, నీ ప్రవర్తన సరిగా ఉంటే వీధిలో విలువ ఉండిద్ది. కాబట్టి సంఘంలో కూడా అంతే, విలువ ఉండాలంటే ఏముండాలి? మంచి ప్రవర్తన ఉండాలి. మంచి ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రియులారా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు పేరట దేవుని వాక్యం మన పక్షాన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అది నాకైనా సరే, నీకైనా సరే మంచి ప్రవర్తన అవసరం. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో, 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది చివరిలో, మంచి క్రియలు అనే మాట చూడగలం. ఏం క్రియలు? మంచి క్రియలు. ఒక విశ్వాస జీవితంలో ఏం కనపడాలి? ఏమి కనపడాలి? మంచి క్రియలు కనపడాలి. నీ క్రియల గురించి ఎవరిని మాట్లాడినప్పుడు, నువ్వు చేసే పనుల గురించి ఎవరిని మాట్లాడినప్పుడు, లేక దేవుడు చూసినప్పుడు నీ క్రియలు ఎలా ఉండాలి? మంచి క్రియలుగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన క్రియలు నీ జీవితంలో లేకపోతే ఎలా అంటే నీ బ్రతుకు మృతము. ప్రాణం లేని శరీరానికి విలువ ఉండిద్దా? ఒక శరీరం ప్రాణం పోయింది, ఏమంటాం? దాన్ని శవము అంటాం, మరణించారు అంటాం, పోయారు అంటాం. ఇక ఇది పనికిరాందని తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పెట్టేస్తాం. పనికొచ్చేదేనా? ప్రాణం లేని శరీరముకు విలువ లేదు ప్రియులారా. ప్రాణం లేని శరీరానికి విలువ లేదు. అది మృతమైనది, అది దుర్వాసనతో కూడుకుంది. ఎవరు తాగటానికి ఇష్టపడతారా? ఓ ప్రియులారా, ఎవరు ఇష్టపడరు. ఎందుకు? అది మృతమైనది. కాబట్టి క్రియలేని విశ్వాసమును మృతము. మన క్రియలు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన క్రియలుగా, దైవ సంబంధమైన క్రియలుగా ఉండాలి. ప్రియులారా, దైవ సంబంధమైన క్రియలుగా ఉండాలి. కాబట్టి మనం ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, అయ్యా, ఇంతకాలం నేను లోక సంబంధమైన క్రియల్లో ఉన్నాను, శరీరేచ్ఛలు, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మ నెరవేర్చుకునే వ్యక్తిగా ఉన్నాను. అయ్యా ప్రభా, మనుషులను సంతోషపట్టాలని నేను ప్రయాసపడ్డాను. అయ్యా, ఇతరుల మెప్పు కొరకు నేను ప్రయాసపడ్డాను. ప్రభువా, అయ్యా, ఆత్మ సంబంధమైన క్రియలు నా జీవితంలో దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో దేవుని అడిగి మనం దేవుని చిత్తానుసారంగా మనం మంచి క్రియలు చేసేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మన క్రియలు ఎలా ఉండాలి? మంచి క్రియలుగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తనగా ఉండాలి. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గురించియే కదా. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. 18వ వచనం గమనిస్తే ప్రియులారా, హెబ్రీయులకు పత్రిక 13:18. ఆగండి.
తేడా పడ్డారు, ఆగండి. మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఎలాంటి మనస్సాక్షి ఉండాలంట? మంచి మనస్సాక్షి ఉండాలి. మనుషులు ఎలా ఉండాలంటే పైకి ఒక విధంగా ఉంటున్నారు, లోపల మరొక విధంగా ఉంటున్నారు. మన ముందు ఒక విధంగా ఉంటున్నారు, వెళ్ళిన తర్వాత మరొక విధంగా ఉంటున్నారు. అంటే వాటిలో ఏమి లేదు, మంచి మనస్సాక్షి లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మంచి మనస్సాక్షి. ప్రియులారా, ఎవరైనా నీ ముందు ఇతరుల గురించి విమర్శించారంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీవు లేనప్పుడు నీ గురించి విమర్శిస్తారు. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు నా ముందు అన్న గురించి విమర్శించారంటే నేను లేనప్పుడు అన్నకాడ ఎవరి గురించి విమర్శిస్తారు? నా గురించి. నీ గురించి వేరే ఆమె గురించి విమర్శించారు అంటే నువ్వు లేనప్పుడు ఆమె దగ్గర నీ గురించి విమర్శిస్తారు. వాళ్ళ బ్రతికే అంతే, ఇతరుల గురించి చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వీరంతా మంచి మనస్సాక్షి లేనివారని, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారని, ఈ అపవాది మనస్సాక్షి కలిగిన వారని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చూడటం లేదులే, ఎవరు వినటం లేదులే, నేను మేనేజ్ చేయగలుగుతాను అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమి, జాగ్రత్త. కొంతమంది కొంపలెమ్మడి తిరుగుతూ ఉంటారు, ఎల్లెమ్మడి తిరుగుతూ ఉంటారు, అదే పని, ఫోన్ ఎత్తి అదే పని. ఎందుకంటే ప్రియులారా, వారంతా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, వారిలో భ్రష్టులైన వారు ఉన్నారని చెప్పి కొన్ని పేర్లు కూడా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, నా అంశం అది కాదు, కానీ అలాంటి అనుభవాన్ని కలిగి ఉండొద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ విషయాలు చెప్పుకున్నాం మనం? మంచి విషయాల గురించి చెప్పుకున్నాం. మొదటి విషయం చెప్పాను, మంచి ప్రవర్తన అని చెప్పాం. ఏముండాలి? మంచి ప్రవర్తన. తర్వాత ఏం చెప్పుకున్నాం మనము? మంచి క్రియలు కలిగి ఉండాలి. తర్వాత మంచి క్రియలు కలిగి ఉండాలి. మంచి క్రియలు ఉండాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. ప్రియులారా, ఇప్పుడంతా మోసంతో కూడిన మనస్సాక్షులతో మానవులు అందరూ కాదు కానీ కొందరు జీవిస్తున్నారు. విశ్వాసుల్లోని కూడా చెప్పుటకు సిగ్గుపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత ద్విమనస్కులుగా ఉంటూ ఉన్నారు. మంచి మనస్సాక్షికి దూరమైన వారుగా ఉంటున్నారని వాక్యం హెచ్చరిస్తూ ఉండే ప్రియులారా. కాబట్టి మంచి మనస్సాక్షి మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటి మనస్సాక్షి లేకపోతే ప్రభు సన్నిధిలో కన్నీటితో అడుగుదాం, ప్రభువా నాకు మంచి మనస్సాక్షి దయచే ప్రభువా. ఆ లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూశాను ప్రభువా, అవన్నీ వద్దు ప్రభువా, నేను నీ వైపే చూస్తాను, సిలువైన క్రీస్తు వైపే చూస్తాను అయ్యా, మంచి దేవుడు నీ వైపే చూస్తాను, నాకు మంచి మనస్సాక్షి దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం గమనించినప్పుడు, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఓకే, మన్నించండి. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనంలో చదువుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దెమేత్రియు అందరి వలన సత్యమున మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యం సత్యమైందని నీవు ఎరుగుదువు. మంచి సాక్ష్యము ఉండాలి ప్రియులారా. ఏముండాలి? మంచి సాక్ష్యము ఉండాలి. అసలు మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? మీ కన్న తల్లి నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిద్దా? నీ కన్న తండ్రి మంచి సాక్ష్యం చెప్పగలుగుతాడా? నీ కట్టుకున్న భార్య నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిద్దా? నీ కట్టుకున్న భర్త నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? బయట సంగతి పక్కన పెడదాం. నీ బిడ్డలు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? ప్రియులారా, మంచి సాక్ష్యం. నీ సంఘస్థులు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? నీ సంఘస్థులు, నీ సంఘంలో సేవకుడు మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? మీ బజార్లో వాళ్ళు, మీ యొక్క వీధిలో వాళ్ళ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారా? మంచి సాక్ష్యం అవసరం. దెమేత్రి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రియులారా, మంచి సాక్ష్యం, విశ్వాసకి మంచి సాక్ష్యం అవసరం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము
22వ వచనం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం గమనించినప్పుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దావీదు గురించి. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడని దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు గురించి. దెమత్రయ గురించి ఆ సంఘస్థులు సాక్ష్యం ఇచ్చారు, మంచి సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, ఓహో, నీ భార్య గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలవా? నీ భర్త గురించి మంచి సాక్ష్యం ఇవ్వగల స్థితిలో ఉన్నారా? ఆలోచన చేయాలి ప్రియులారా. మంచి సాక్ష్యం. ఈరోజు ఎందుకు నీ భార్యని గౌరవించట్లేదు? ఎందుకు నీ భర్తని గౌరవించట్లేదు? ఎందుకు నీ బిడ్డలని గౌరవించట్లేదు? నీ సాక్ష్యము గురించి ఆలోచన చేయాలి. ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు చేశారేమో, అది వాడు తప్పిపోయి తిరుగుబాటు చేయవచ్చు. తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవరు? తప్పిపోయే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇటీవల నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చెబుతుంది, అమ్మ మీ కూతురు ఏం చేస్తుంటే, సార్ ఉద్యోగం చేస్తుంది హైదరాబాద్ ఉంది. అబ్బాయి ఏం చేస్తుంటే బీటెక్ అయిపోయింది. ఏం చేస్తుంటే ఏం చేయట్లేదు. ఎక్కడ ఉద్యోగం చేర్పించుకంటే వాడు మాట వింటలేదు సార్. ఏమంది? ఏం వింటలా? మాట వింటలేదు. తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకు? దారి తప్పినవాడు. దారి తప్పినవాడు తిరుగుబాటు చేస్తాడు. వాడి విషయం వదిలేసేద్దాం, వాడికి దేవుడే తీర్పు తీరుస్తాడు, వేరే విషయం. కానీ నీ సాక్ష్యం సక్రంగా ఉండాలి. నీ సాక్ష్యము మంచి సాక్ష్యం కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గమనించినప్పుడు, మంచి గృహ నిర్వాహకులై ఉండి ఉపచారము చేయుడి అని ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10లో ఎలా ఉండాలి? మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. ముందు నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని నువ్వు చక్కగా పరిపాలించుకోవాలి. ఎవరిని? సంఘాన్ని తర్వాత, సమాజాన్ని తర్వాత, ఆఫీసుని తర్వాత. ఓ ప్రియులరా, నువ్వు ఫస్ట్ మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తన కుటుంబాన్ని చక్కగా చూసుకునే వ్యక్తి ఉండాలి. మంచి గృహ నిర్వాహకులై ఉండి కృపావరం పొందిన కొలది ఒకరిని కూడా ఉపచారము చేయడు. ఉపచారము చేసేవారిగా ఉండాలి. ఉపచారము చేసేవారిగా ఉండాలి ప్రియులారా. మంచి గృహ నిర్వాహకులై ఉండి, కొంతమంది కుటుంబాన్ని గాలికి వదిలేస్తారు, ఇంటిని గాలికి వదిలేస్తారు. అసలు ఇంట్లో ఏముండేలో పట్టించుకోరు, ఇంట్లో అవసరాలు పట్టించుకోరు. నువ్వు బయట తెల్ల చొక్కేసి తిరిగితే ఇంట్లో విలువే ఉండదు, ఉపయోగం లేదు. మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళి చూస్తే అర్థమేది. ఇల్లు చూడు, తర్వాత ఇంట్లో గృహ నిర్వాహకురాలు స్త్రీ చక్కగా అన్ని ఏ వస్తువులు చక్కగా చూడంగా అర్థమైపోయింది. ఆ ఇంటికి అలాగే అన్ని వస్తువులు సక్రంగా ఉన్నాయి అనుకో, అన్ని వస్తువులు అవైలబిలిటీ ఉంటే ఆ పురుషుడు బాధ్యతగా ఉన్నాడు. ప్రియులారా, మంచి గృహ నిర్వాహకులుగా ఆ ఇంట్లో పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసుల కుటుంబాల్లో ప్రియులారా, ఎందుకు క్రమశిక్షణ లేకుండా ఉన్నారు, డిసిప్లిన్ లేకుండా ఎందుకు ఉన్నారంటే మంచి గృహ నిర్వాహకులుగా ఉండరు. వెతుక్కుంటూ ఉంటారు. ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లాన్. కరెక్ట్గా ప్రణాళిక ఉండదు. ఎందుకంటే మంచి గృహ నిర్వాహకులుగా ఫెయిల్ అయ్యారు. సరి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మంచి గృహ నిర్వాహకులుగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకుంటూ దేవుని బిడ్డలకు ఉపచారం చేసేవారిగా ఉండాలి. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఉంది, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీళ్ళు గిన్నెడు చన్నీళ్ళు. మంచి ఎండాకాలం వస్తున్నారు, ఎండలకి ఎవరిస్తే ఒక గ్లాస్ మంచి ఇచ్చారు అనుకో, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోవచ్చు, ఒక చిన్న మట్టి కొండలో నీళ్ళు ఇచ్చిన గ్లాస్ ఇచ్చినా వాళ్ళ ప్రాణము తెప్పరిల్లిద్ది. దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు, మనకి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినప్పుడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుడు చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుడుకు దేవుడు అన్యాయస్తుడు. ఒకవేళ మీరు ఎవరికి ఉపచారం చేసినా, మీరు ఎవరికైనా దేవుని ప్రేమను చూపినా, వారికి వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టినా, లేకపోతే వారికి చన్నీళ్ళు ఇచ్చినా, మీరు చేసిన ఉపచారానికి ఆ వ్యక్తి మర్చిపోవచ్చు. కానీ ఏ వ్యక్తి? మేలు పొందిన వ్యక్తిలో వాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఎవరు మర్చిపోరు?
మరుచుడుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఆ ఉపచారం దేవుడు మర్చిపోడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు చూపిన ప్రేమను దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన ఉపచారం దేవుడు మర్చిపోడు. అసలు ఉపచారం చేయాలంటే నువ్వు ఫస్ట్ మంచి గృహ నిర్వాహకుడిగా, మంచి గృహ నిర్వాహకురాలుగా ఉండాలి. ఇంట్లో నువ్వు అన్ని సక్రంగా ప్లాన్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. మంచి విషయాలు ఏమేమి చెప్పుకున్నాం మనము? మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పాము, మంచి క్రియలు కలిగి ఉండాలని చెప్పాము, మంచి సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పుకున్నాం, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్పుకున్నాం, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అనగా ఇప్పుడుదా చెప్పిందేమో పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్. మంచి గృహ నిర్వాహకులు అనేది కుటుంబ జీవితము. మొట్టమొదటి ఒక విశ్వాస సరిగా ఉండాలంటే ఫస్ట్ వ్యక్తిగతంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎట్లుండాలి? వ్యక్తిగతంగా కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? కుటుంబ పరంగా కరెక్ట్గా ఉండాలి. అట్లా స్టెప్ బై స్టెప్. అంతేగాని సంఘంలో వచ్చి ఒక ప్రార్థన చేస్తాను, ప్రకటనలు చేస్తాము, లేకపోతే ప్రసంగాలు చేస్తాము, పాటలు పాడతాము, లేదా పెత్తనం చేస్తామంటే వేస్ట్. అది వేస్ట్. మనం ఫెయిల్ అయినట్టే. నేనైనా, నువ్వైనా, ఎవరైనా ఫెయిల్ అయినట్టే. ఫస్ట్ వ్యక్తిగత జీవితం సక్రంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిగత సాక్ష్యము, వ్యక్తిగత మనస్సాక్షి, మంచి క్రియలు. మన ఇంట్లో వాళ్ళు ఏం చూడలేదు అనుకుంటా కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తాం. తెలుసా మీకు? మన ఫోన్లో ఏం చూస్తున్నాము, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాము, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఎంత హడావుడిగా ఉన్నాం అన్నీ అబ్జర్వ్ చేస్తారు. చేస్తారు. ఎవరు చూడలేదు అనుకోబాకు. పిల్లంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతాను, ఎవరో చూడలేదు అనుకునేదంట. దేవుడు చూస్తున్నాడు, కుటుంబ సభ్యులు చూస్తున్నారు. ప్రియులారా, కాబట్టి మంచి సాక్ష్యం, మన వ్యక్తిగత జీవితం చక్కగా ఉండాలి. అది మొదటి మెట్టు. రెండో మెట్టు, మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. పని కలిగి ఉండాలి. సోమరిపోతులుగా ఉండకూడదు. దేవుడు నీకు బలం ఇచ్చాడు, కాళ్ళు, చేతులు, శక్తి, చదువు అవన్నీ ఇచ్చినప్పుడు సోమరిపోతులుగా ఉండకూడదు. పని కలిగి ఉండాలి. దేవుడు పని చేసేవారిని పిలుస్తాడు. సోమరిపోతులను, సోంబేరులను దేవుడు పిలవల. ఆ యొక్క చేపలు పట్టే పేతురును దేవుడు పిలిచాడు. అదిగో గుడారాలు కొట్టుకునే పౌలను దేవుడు పిలిచాడు. పని కలిగి ఉండాలి. పని లేని వారు లేజీ మైండ్ ఈజ్ డెవిల్స్ మైండ్ అని వాక్యం సెలవిస్తుంది. అనగా సోమరిపోతి మైండ్ అంటే దెయ్యాల కొంపని. లేజీ మైండ్ ఈజ్ డెవిల్స్ మైండ్ అంటే సోమరితనంలో ఉన్న వాళ్ళ యొక్క మనసు ఎలా ఉండేది? దయ్యాలతో నింపడింది. అపవాది ఆలోచనలతో, చెడు ఆలోచనతో, ఏ పని లేకపోయేలేకి చెడ్డవాడితో నిండి ఉంటారు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులకు వెళ్ళిపోతుంటారు. ఒక మంచి పని కలిగి ఉంటే ఆ పని పట్ల భయము, బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది. కాబట్టి ప్రతి వ్యక్తికి ఏముండాలి? పని ఉండాలి. పిల్లలు మొదలుకొని, పిల్లలు ఉదయం లేవగానే ఎంత హడావుడి రెడీ అవుతారో, ఎంత బిజీగా ఉంటారు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒకసారి కింద జారి పడుతుంటారు, మళ్ళీ లెగుస్తారు, సాక్స్ ఎత్తుక్కుంటారు, షూ ఎత్తుక్కుంటారు, బ్యాగ్ ఎత్తుక్కుంటారు, డైరీ, హోంవర్క్. ఎందుకని? పిల్లల్లో పని ఉండాలి. పెద్దలకి పని ఉండాలి. ప్రతి వ్యక్తికి ఏముండాలి? పని ఉండాలి. అది దేవుని పని. ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. కుటుంబాన్ని చక్కబరిచి పని ఉండాలి. ఏ పని లేకపోతే ఏం చేస్తాం? పక్కింటికి వెళ్ళి పని చేసుకుని చెడగొడతాం. సాధారణమే కది. మనకేం పని లేదనుకో, పని చేసుకునే పోయి ఏదో అంటారు, కూసే వచ్చి మేసే, చెడగొట్టేవారు మొత్తం. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం పని కలిగి ఉండాలి. సోంబేరులుగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. పని కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. సక్సెస్, ఫెయిల్యూర్ సెకండరీ. అపజయమా విజయమా దైవం చిత్తం. నీ ప్రయత్నం చక్కగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యవనస్తులు చాలామంది సోమరిపోతులుగా ఉంటున్నారు. నేను వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తున్నారు. అయినా పర్వాలని ఇప్పుడు చెప్తుంటే, అయ్యా అటు ఉండకూడదు, ఈ వయసులో పని చేసుకోవాలి, అమ్మ అటు ఉండకూడదు, చక్కగా చదువుకోవాలి అని వారు వినకపోయినా మనము చెప్పవలసిన బాధ్యత మందని నేను చెప్తా, ప్రార్థన చేస్తా. అది అవసరం. యవనస్తులు అసలు సోమరుగా ఉండకూడదు, అసలు ఖాళీగా ఉండకూడదు.
ఎందుకంటే లేజీ మైండ్ ఈజ్ డెవిల్స్ మైండ్ అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. నీకు వివాహం అయిందా, నీ కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. కాబట్టి విశ్వాసి క్రైస్తవుడు అంటే ఈ మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే దేవునికి మహిమ వచ్చిద్ది. దేవుని మహిమ ఎప్పుడు వచ్చిద్ది? ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే. నీకు మంచి పేరు ఎప్పుడు వచ్చిద్ది? ఈ మంచి లక్షణం కలిగి ఉన్నప్పుడే. ఏం లేకుండా అటు మాటలు ఇటు మాటలు చెప్తే ఏం పేరేం రాదు. తర్వాత వేస్ట్ అయిపోతాం. దేవుని దృష్టిలో వేస్ట్ అయిపోతాం, మనుషుల దృష్టిలో వేస్ట్ అయిపోతాం. ప్రియులారా, జీవితమే నష్టమైపోయింది. మెట్టు గమనించండి. మనం ఏం చేయాలంటే మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి, మంచి ఉపచారం చేసేవారంగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం గమనిస్తూ ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం గమనిస్తున్నప్పుడు, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారే ఉన్నాము. ఏముండాలంట? మంచి ధైర్యం ఉండాలి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో ఉండిద్ది, దేవుడు పిరిగితనం గల ఆత్మనివ్వలేదు అని ఉంటుంది. దేవుడు మనకేం ఆత్మనివ్వలేదు? పిరిగితనం గల ఆత్మనివ్వలా. మంచి ధైర్యము ఉండాలి. ఎలా మంచి ధైర్యం వస్తుందంటే ప్రియులారా, దేవుడు నాకు సహాయకుడు. ఎప్పుడు చెప్పగలవు? నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు చెప్పగలవు. మనుషులతో ఉంటే ఏం చెబుతావు? మనుషులతో ఉంటే ఏం చెప్పలేవు. మనుషులతో ఉంటే అక్కడ విషయాలు ఇక్కడ చెప్పగలం తప్ప, దేవునితో ఉంటే ధైర్యంగా చెప్పగలవు. మనుషులు తాత్కాలిక ఉపయోగకరంగా ఉండొచ్చేమో, కానీ అది నిష్ప్రయోజనం ప్రియులారా. దేవునితో ఉంటే మనం, దేవుడు నాకు సహాయుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో ప్రియులారా, మనుషులు ప్రధానికి భయపడతారు. అవునా కాదా? కొంచెం గ్యాస్ తన్నినా భయపడుతుంటారు. అవునా కదా? చిన్న సమస్య వచ్చినా భయపడతారు, చిన్న ఫోన్ కాల్ వచ్చినా భయపడతారు, అత్తగారి నుంచి ఉన్న కూతురు ఫోన్ చేస్తున్నా భయపడుతుంటారు. అనేక భయాలు అనేక సమస్యలు మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. భయపడకమని దేవుని వాక్యములో ప్రియులారా 366 సార్లు ఉందని దైవజనులు చెప్తూ ఉంటారు. కాబట్టి భయపడొద్దు. ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మంచి ధైర్యంతో ఉంటాం. ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అనే స్థిరమైన నమ్మకము, విశ్వాసము నీలో ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. ఎప్పుడు చెప్పగలవంటే, నువ్వు మంచి మనస్సాక్షి కలిగి, మంచి క్రియలు కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవునితో సహవాసంలో ఉంటే దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడని ధైర్యంగా చెప్పగలవు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ప్రియులారా, దేవుడు ఎప్పుడు నీకు వెలుగుగా రక్షణగా ఉంటాడు? నువ్వు దేవుని సహవాసంలో ఉండాలి. దేవునితో ఉంటే అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నువ్వు దయ్యంతో ఉంటే దయ్యం నీతో ఉంటుంది. వెరీ సింపుల్ లాజిక్. నువ్వు దేవుడితో ఉంటే నువ్వు ధైర్యంగా చెప్తావు, దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, దేవుడు నాకు రక్షకుడిగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, కాబట్టి నేను మంచి ధైర్యంతో ఉన్నాను, నేను భయపడను అని ఎప్పుడు చెప్పగలవు? దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసంలో ఉండాలి అంటే దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. నువ్వు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధురాలుగా ఉంటే దేవుని సహవాసంలో ఉంటావు. దేవునితో నీ యొక్క సహవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక నిరీక్షణ, నమ్మకం ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో గమనించినప్పుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఓ ప్రియులారా, యెహోషువ భక్తిపరుడే, కానీ మోషే చనిపోయిన తర్వాత భయపడ్డాడు, అధైర్యపడ్డాడు. ఆ జనాలను చూసి, ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి, వారు తిరుగుబోడుతనాన్ని చూసి, వారి యొక్క విధానాన్ని చూసి భయపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతో, ఓ నా కుమారుడు యెహోషువ, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని దేవుడు యెహోషువకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనుక మనుషులు విడిచినా, మనుషులు మర్చిపోయినా దేవుడిని ఏమాత్రం విడువుడు, నిన్ను ఎన్నడూ ఎడబాయుడని హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. మనుషులు నిన్ను విడిచినా, మనుషులు నిన్ను మర్చిపోయినా కూడా నిన్ను ఎన్నడూ దేవుడు విడువడు, ఎడబాయుడు. అవిశ్వాసము,
ఆ నమ్మకము, ఆ అనుభవము ఉండాలంటే దేవునితో నీ బంధము పెనవేసుకొని ఉండాలి. దేవునితో నీ బంధము ఏదో ఆ అవసరానికి వాడుకునే విధంగా ఉండకూడదు. దేవునితో నీ అనుబంధము పెనవేసుకొని ఉండాలి. ప్రియులారా, ఆ మనుషులు మర్చిపోయినా కూడా దేవుడు నిన్ను ఏమాత్రం విడవడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడని హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకో ప్రియులారా, ఈ మాట మాకు గుర్తుపెట్టుకోవాలి. నిన్నేమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడవ. అది రాత్రి అయినా పగలైనా. ఇప్పుడంతా డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు వచ్చేసి ఎవరు గదిలో తలుపేసి పడుకుంటున్నారు. అర్ధరాత్రి పూట అయిందనుకో, బాధలు వేసిందనుకో, ఇబ్బంది అనుకో, కేకేసి వినపడదు. కేకేసినా వినపడిద్దా? వినపడదు. ఆ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుండిద్ది, లేకపోతే ఏసీ తిరుగుతుండిద్దో, లేకపోతే కూలర్లో ఎన్ని శబ్దాలు ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుంటారు కాబట్టి ఎవరికి బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన కేకేస్తే వినిపించేది. ఇప్పుడు వినిపించట్లా. ఎందుకని? కాబట్టి అందరూ ఒకే గృహంలో ఒకే స్లాబ్ కింద ఉండా కూడా ఎవరికి వారే పడుకునే పరిస్థితులు, అవస్థలు ఆ విధంగా ఉన్నవి. కానీ ప్రియులారా, నువ్వు ఒంటరిగా ఉండా, నువ్వు బయట పంచలో ఉండా, ఎక్కడ ఉండా సరే, ఎన్నడూ అది పగలైనా రాత్రి అయినా, అది చీకటైనా, కరెంట్ లేకపోయినా, ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయనని చెప్పగల వ్యక్తి ఎవరున్నారు? ఒకే ఒక వ్యక్తి, దేవుడు. భర్త ప్రమాణం చేస్తాడు, నేను నా జీవితంలో నిన్ను తప్ప వేరే స్త్రీ జోలికి వెళ్ళను, నిన్ను తప్ప ఇక నువ్వే నా సర్వస్వం అని ప్రమాణం చేస్తాడు భర్త. అటు ప్రమాణం చేసిన భర్త అట్లా ఉంటున్నాడా, ఉంటలేదా? కొందరు ఉంటున్నారు, కొందరు ఉంటున్నా. భార్య కూడా ప్రమాణం చేసిద్ది, నువ్వే నాకు సర్వస్వం, నా జీవితాంత భర్త నువ్వు తప్ప ఇంకెవరు నేను ఎవరి జోలికి వెళ్ళను. కానీ ఉంటుందా లేదా? కొందరు ఉంటున్నారు, కొందరు ఉంటున్నారు. కానీ మనుషుల ప్రమాణాలు తప్పుతున్నారు, కానీ దేవుడు ప్రమాణం చేస్తే తప్పడు. దేవుడు ప్రమాణం చేస్తే తప్పడు. కాబట్టి నువ్వు నమ్ముకున్న భర్త, లేక నమ్ముకున్న వ్యక్తులు, నమ్ముకున్న బంధువులు, స్నేహితులు, వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, విడిచిపెట్టవచ్చు తప్ప దేవుడు మాత్రం నిన్ను ఏమాత్రం విడవడు, ఎడబాయుడని వాక్యం సెలవిస్తుంది. ఓసారంట జైల్లో ఉన్నప్పుడు ఏసేపు ఒక ఇద్దరు వ్యక్తుల కళ గురించి వారు కలగని విచారంగా ఉన్నప్పుడు ఏసేపు దేవుడి జ్ఞానంతో వారి కళను చెప్పినప్పుడు ఏసేపు చెప్పాడు పానదాయకుల అధిపతితోటి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నా గురించి చెప్పు, నన్ను ఒకసారి గుర్తుపెట్టుకో అని చెప్పాడు. చెప్తే పానదాయకుల అధిపతి ఏం చేశాడు చూడండి. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. పానదాయకుల అధిపతి ఏమో చేశాడు? మరచిపోయాడు. ఏం చేశాడు? ఎవరిని మర్చిపోయాడు? ఏసేపుని మర్చిపోయాడు. ఏసేపు ఏమో గుర్తుపెట్టుకుంటాడేమో, చెబుతాడేమో అనుకున్నాడు, కానీ మర్చిపోయాడు. ప్రియులారా, మనుషులు మర్చిపోతారు. అవసరాలు తీరిపోయిన తర్వాత మనుషులు త్రోసివేస్తారు, తృణీకరిస్తారు, మర్చిపోతారు. కానీ ఎవరు మర్చిపోలేదు? మనం గమనిస్తే యోసేపు గురించి దేవుడు యెహోవా అతనికి తోడే ఉండెను. పరాయి దేశంలో తోడుగా ఉన్నాడు, జైల్లో తోడుగా ఉన్నాడు, సింహాసనంలో తోడుగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడే ఉండెను. మర్చిపోలేదు. యోసేపును దేవుడు మర్చిపోలేదు. యోసేపును అందరూ మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలా. అందరూ విడిచిపెట్టారు, అందరూ త్రోసివేశారు, దేవుడు విడిచిపెట్టలా. ప్రియులారా, పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలా. దేవుడు తోడుగా ఉన్నాడు. అమ్మా చెల్లి, దిగులు పడబాకు, విచారం ఉండబాకు. నిన్నెవరు ప్రేమించట్లేదేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో, నీ మాటకు ఎవరు విలువివ్వట్లేదేమో, కానీ దేవుడు విలువిస్తున్నాడు. దేవుడు ఎంత విలువిస్తున్నాడంటే తన ప్రాణము కన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాడు. నిన్ను ఎన్నోసార్లు ప్రాణాపాయించి కాపాడాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు విలువిస్తున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. విలువలేని నీ బ్రతుకులు విలువ ఇచ్చాడు, వెలుగులేని నీ బ్రతుకులు రక్షణ వెలుగునిచ్చాడు. కాబట్టి మనుషుల వైపు చూడక, మనుషుల వైపు చూస్తే వేదన, ఆవేదన, దుఃఖము, బాధే మిగిలిద్ది. కానీ దేవుని వైపు చూస్తే ఏముంటుంది? దేవుని తోడు ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, వృద్ధాప్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయా కుమారుడు చూస్తాడని, కుమార్తె చూసిద్దని, కోడళ్ళు చూస్తారని ఆశలు పెట్టుకుంటే ఈ దుర్మార్గులు చూస్తలేదు. ఈ కోడలనే దుర్మార్గులు, ఈ కొడుకులనే దుర్మార్గులు, ఈ కూతులనే దుర్మార్గులు ఏం చూడట్లా? తల్లిదండ్రులు చూస్తలా.
అందరు కాదు ప్రియులరా, కొందరు మాత్రమే. ఆకాశానికి రెక్కలు కట్టుకు వెళ్ళిపోతున్నారు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు. ఒక్కసారి ఉండూరులో ఉంటారు, అన్నం పెట్టరు తల్లికి, అన్నం పెట్టరు తల్లికి, తండ్రికి అన్నం పెట్టరు. ఆస్తులను తీసుకుంటారు కానీ అనామకులుగా చూస్తారు. ఓ ప్రియులారా, నేను అంటున్నాను వాళ్ళకి. ఇటీవల ఒక ఆంటీతో చెప్తున్నా, ఆమెకు 5 కొడుకులంట, ఒక కోడలు మాత్రమే చూస్తుంది, ఒక కోడలు మాత్రం చూస్తుంది. ఏంటంటే ఎప్పుడు వేరే చూస్తుంటే, అయ్యా నాకు తప్పదయ్యా అంది. నేను అన్నాను, ఆంటీ ఆమె కొడుకులు లేరు, 2 కూతుర్లే. వాళ్ళ పెద్ద కూతురు మా క్లాస్మేట్, రెండో కూతురు బెంగళూరులో ఉంటున్నారు. నేను అన్నాను, ఆంటీ మీ వృద్ధాప్యంలో దేవుడు ఖచ్చితంగా నీవు చేస్తున్న కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు ఆంటీ, ఖచ్చితంగా నేను చూస్తారా అంటే ఏమోనయ్యా అంది. లేదా అంటే తప్పనిసరి చూస్తాడు, నేను కదా 5 సంవత్సరాలు చూస్తున్నాను, ఆమె చాలా కష్టపడి పనిచేస్తున్నాను మీ అత్తగారికి అని చెప్పి. ఆమె ప్రభువుని నమ్ముకోలేదు, అన్యులే కానీ. ప్రియులారా, ఆ ప్రతిఫలం పోదు. మీ అత్త మంచిదైనా చెడ్డదైనా సరే నువ్వు చూడు, నీ బాధ్యత కోడలుగా, ఇదిగో కుమారుడుగా నీ బాధ్యత, కూతురుగా నీ బాధ్యత నిర్వర్తించు. దేవుడు నీ విషయంలో బాధ్యత తీసుకుంటారు. నాకెవరు పని లేదు అని చెప్పి కొంతమంది చూడరు. అలా చూడకుండా ఉండటం కరెక్ట్ కాదు, దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశం కాదు ప్రియురాల. కాబట్టి మెట్టుకు దేవుడు మరవడు. కొంత పాపం ఎండిన ఆకుల్లాగా, అది రాలిపోయే ఆకుల్లాగా ఒంటరిగా ముసలోళ్ళు ఇంటిగా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నేను ఖచ్చితంగా పోయి పలకరిస్తూ మాట్లాడతా. ఎందుకంటే వారు ఎవరు పలకరించరంట, ఫోన్ చేయరంట, ఏం చూడరు. చుట్టుపక్కనే ఉంటారు, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అక్కడక్కడే ఉంటారు, ఎవరు చూడరు. ఆయనతో పని అయిపోయింది. పండుటాకు ఎప్పుడో రాలిపోయిద్దిలే అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు పచ్చి ఆకు కదా, వీళ్ళు ఎగిరిగిరి పడుతుంటారు. ప్రియులారా, జాగ్రత్త, ఆ స్థితిలో ఉండావేమో, ఆ స్థితిలో నేనున్నానేమో హెచ్చరిస్తున్నాడు దేవుడు. అలా ఉండకూడదు మనం. కాబట్టి పెద్దలను, తల్లిదండ్రులను ప్రియులారా మనం ప్రేమగా సంరక్షించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మెట్టుకు అమ్మా తల్లి, నిన్నెవరు మర్చినా ఎవరు విడిచినా దేవుడు నిన్నేమాత్రం విడవడు, నిన్నేమాత్రం ఎడబాయుడు. అందుకే ఈ రోజుల్లో అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు కారణం? తల్లిదండ్రులు చూస్తే ఎందుకు వృద్ధాశ్రయాలు వస్తాయి? ఎందుకు వస్తాయి? రావు ప్రియులారా. వృద్ధాశ్రయాల సంఖ్య పెరిగిపోతుందంటే, ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయంటే బిడ్డలు చూడటం లేదనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. పిల్లలు లేని వారికి ఒకటే బాధ అంట, పిల్లలు ఉన్నవాడికి అన్ని బాధలు అంట. ఇటీవల ఒక ఆయన చెప్పాడు నాకు, అన్ని బాధలే, వాడు మాట ఎండ్రు, వీళ్ళు మాట ఎండ్రు, అన్ని టెన్షన్లే. ఆ బెట్టింగ్లు పెడతారంట, పెట్టి అప్పులు చేసి పొలము, ఇల్లు, స్థలం అన్నీ పోయినాయి, ఆయన అప్పులు తీరలా. వీడు బెట్టింగ్లు పిచ్చోడు. క్రికెట్ బెట్టింగ్స్ అనే బెట్టింగ్స్ పెట్టేసి ప్రియులారా, నువ్వు సరిగా లేకపోతే నీ బిడ్డలు దారి తప్పుతారు. నీ ప్రవర్తన సరిగా ఉంటే తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి బిడ్డల ప్రవర్తన గుర్తుపెట్టుకోండి. నా కొడుకు చెడిపోయాడు, నా కూతురు చెడిపోయిందంటే నీ ప్రభావం ఉందేమో పరిశీలన చేసుకో. ఒకవేళ నీ ప్రమేయం ఉందేమో, వీడికి ఎవరు బుద్ధి వచ్చింది, ఈ అమ్మాయికి ఎవరు బుద్ధి వచ్చిందంటే నీ దరిద్ర బుద్ధి వచ్చిందేమో చూసుకో ఒకసారి. ప్రియులారా, ఎందుకంటే సైకాలజీలో ఉంది, వారి యొక్క జీన్స్ ఎఫెక్ట్ ఉండిద్దంట. ఒక పిల్లవాడికి ఎవరు ఎఫెక్ట్ ఉండిద్ది? జీన్స్ అనగా తల్లిదండ్రుల నుంచి ఆ యొక్క లక్షణాలు వస్తాయి. రెండవది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, ఆ కుటుంబ ప్రవర్తన కూడా పిల్లవాడి మీద పడిద్దంట. ఆ యొక్క పిల్లవాడు లేక ఆ యొక్క పాప మీద పడిద్దంట. ఆ తర్వాత పరిసరాల ప్రభావం. ఒక వ్యక్తి ఒక విధంగా మారటానికి కారణము ఇవన్నీ ప్రభావాలు ఉంటాయి. ప్రముఖ ప్రభావం జీన్స్ ఎఫెక్ట్ అయితే, రెండవది తల్లిదండ్రుల ప్రవర్తన. నీ బిడ్డలు మారటానికి తల్లిదండ్రుల ప్రవర్తన. నువ్వు క్రమంగా ఉంటే నీ పిల్ల కూడా క్రమంగా ఉంటుంది. నువ్వు అక్రమంగా ఉంటే వాళ్ళు అక్రమంగా ఉంటారు. ఒక సామెత ఉంది కదండి, ఏమంటారు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్ది అంటారు కదా, అంతే. ఆవు పోయి చేలోది మోస్తుందంట, గడ్డి ఉండిద్ది, అది మీద దూడ వేసిద్దా? తల్లి ఏమంటే బిడ్డ పోయిద్ది. కాబట్టి మన పిల్లలు సక్రంగా లేకపోవడానికి మనమేమన్నా కారణమేమో, మన ప్రవర్తన కారణమేమో, మన బ్రతుకు కారణమేమో, మన సాక్ష్యము కారణమేమో మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం. తల్లిదండ్రులు భక్తిపరులుగా ఉంటున్నారు కానీ పిల్లలు వచ్చేలేకి దారి తప్పుతున్నారు, క్రమం లేని వారుగా ఉన్నారు, క్రమశిక్షణ లేని వారుగా ఉన్నారు. కారణాలు ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన
పరిస్థితులను వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కీర్తన గ్రంథం 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఎవరు ఎందు భయం అంట? దేవుని యందు భయం ఉండాలంట. అసలు భయం ఉందా? దైవజన యెషయా గారు ఒక మాట అనేవాడు, ఇప్పుడు జనాల్లో అబ్బాయి భయం లేని భక్తి రా అనేవాడు. ఏమనేవాడు? భక్తి ఉండేదంట. ఏముండదంట? భయం లేని భక్తి రా అనేవాడు నన్ను. భయం లేని భక్తి ఉందంట. బైబిల్ నాలెడ్జ్ ఉంది, పాటలు భలే పాడతారు, ప్రసంగం కూడా బాగా చేస్తారు, బైబిల్లో రెఫరెన్స్ గబా స్పీడ్ తీస్తారు, కానీ ఏం లేదు వాళ్ళకి? భయము లేని భక్తి. భయము లేని భక్తి. ప్రియులారా, దేవుని భయం ఉందా? ఆచారపరమైన భక్తి ఉంది, కానీ ఆదివారం రాగానే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన అయిన దాకా ఉండాలి, ఇంకా అవసరమైతే ప్రార్థన అయిన తర్వాత ఏమైనా పరిచర్య కూడా చేయాలి, ఇంకా ఏమన్నా దేవుని పరిచర్య చేయాలి. మంచిదే, ఎన్ని మంచి లక్షణాలు, వెరీ గుడ్, మీరు చాలా మంచివారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని భయము ఉండాలి. భయము ఉండాలి. ఎందుకంటే భయం లేకపోతే ఏం చేస్తారు? భయం లేకపోతే పాపం చేస్తారు, క్రమం తప్పుతారు, అక్రమం జోలికి వెళ్తారు. దేవుని యందు భయం, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము మధ్యాహ్న కాల సమయంలో దేవుని భయం కలిగి ఉన్నామా లేదా? దేవుడు చూస్తున్నాడు. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, నా వరకు నేను ఎమ్మని ఏం ప్రార్థన చేస్తాను, ప్రభా నేనేమైనా తప్పు చేశానా? ఏం తప్పుగా పొరపాటుగా ఆలోచన చేశానా? తప్పు పని ఏం చేశానా? ఎందుకు ఈ అవమానం జరిగింది? ఎందుకు ఈ బాధ కలిగింది నాకు అని ఎమ్మని నేను దేవుణ్ణి అడుగుతా. ఒకవేళ బండి జారి గబాన పడపోయినా ఒక్కసారి స్టాండ్ వేసి అనుకొని వేయకుండా ఉంటా, సైడ్ స్టాండ్ పడిపోతా. అట్లా కూడా సార్, ప్రభు నేనేం తప్పు చేశానా? ఎక్కడన్నా ఎవరు నాకు తిరుగుబాటు చేస్తుంటారు, అవమానించుంటారు, బాధించుంటారు, నా తప్పేమైనా ఉందా? నేను మంచి చెప్పానా, తప్పు చెప్పానా అని ప్రార్థన చేసుకొని అడుగుతా. ఇంకా వీలైతే నా ఇంటికి వెళ్ళి అమ్మ ఇట్లా మాట్లాడాను అని చెప్పి మా భార్యతో చెబుతా. ఇట్లా అన్నాను, నేను పొరపాటు నాదే, వాళ్ళది అయ్యింది, ప్రార్థన చేయి అని చెప్తా. అనగా మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి. మనకెందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు జరిగిందంటే పరిశీలన చేసుకోవాలి, దేవుని అడగాలి. నువ్వు దేవుడికి లెక్క, నీ మనస్సాక్షి లెక్క ఉండాలి ముందు. మనుషుల లెక్క తర్వాత ఫస్ట్ నీ లెక్క, తర్వాత దేవుడికి లెక్క, తర్వాత కుటుంబ సభ్యుల లెక్క ఉండాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్స్, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. తర్వాత స్టెప్ ఇంకేదైనా. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయం ఉండాలి. భయం లేకపోతే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని భయం లేకపోతే వాక్యానుసారంగా జీవించలేం, వాక్యానికి అవిధేయులం అవుతావు. దేవుని భయం అవసరం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నాలో భక్తి ఉంది, కానీ నీ భయము దయచే ప్రభువా, దేవుని భయము దయచే ప్రభువా. ఈరోజు పిల్లలు పెద్దలంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. ప్రియులారా, పెద్దోళ్ళకి దేవుడి భయం లేదు, పిల్లలకి పెద్దోళ్ళ భయం లేదు. నిజమే చెప్పింది, చెప్పరే? పెద్దోళ్ళకేమో దేవుడి భయం లేదమ్మా, పిల్లలకేమో పెద్దోళ్ళ భయం లేదు, దేవుడి భయం ఉండదు ఆటోమేటిక్గా. ఎందుకని ఇంటిగా మందిరంలో బాగా వాక్యం వింటారు, ఇంటికి వచ్చి వీళ్ళ పనులు ఉంటారు అని చూస్తుంటారు. పిల్లలు భలే తెలియకల్లోళ్ళు. పిల్లలు అసలు మోస్ట్ ఇంటెలిజెంట్స్. మీరు తెలియదు, మీరు అమాయకులు. అమ్మా, మీ పిల్లలు మీకన్నా తెలియకల్లోళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఒక స్కూల్లో టీచర్ ఏం చేస్తున్నాడు, పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేస్తారు. సాయంత్రం కల్లా ఆ టీచర్ డేటా చెప్తారు, చదువు చదువుతున్నాడు, నిద్రపోతున్నాడు, ఏం చేస్తానని చెప్పి మొత్తం చెబుతారు. పిల్లలు వెరీ ఇంటెలిజెంట్స్. ఆ అమ్మాయికి ఏం చేద్దాం, మొత్తం చూస్తారు, మొత్తం వింటారు వాళ్ళు. కాబట్టి నీ పిల్లల్లో భయం లేదు అంటే నీలో దేవుని భయం ఉందో లేదో నువ్వు టెస్ట్ చేసుకో. నేనే ఎవరైనా ఈ లెసన్ నీ ఒక్కరిగా కాదు, నాకు కూడా వర్తించిద్ది. కాబట్టి దేవుని భయం మన జీవితాల్లో ఉండాలి. దేవుని భయం అంట పవిత్రమైనది. ఏముంది వాక్యంలో? దేవుని యందు భయము పవిత్రమైనది. కాబట్టి ఆ పవిత్రమైన భయాన్ని మనం కలిగి ఉండాలి. కొంతమంది మనుషులని భయపడతారు, భర్త అంటే భయపడతాడు, ఇంత తాగి వచ్చి కొడతాడని. లేకపోతే భయపడతాడు, తాగిపోతే ఆయన భయం లెక్క కూడా చేద్దామా? ఆడు తాగి రాకపోతే లెక్క కూడా చేయదు, కూర్చో డాష్ అనిద్ది. తాగి వస్తాంటే భయపడిద్ది. ఈ భార్య కూడా భయపడతాడు ఇతను ఎప్పుడు. కానీ
ఆ భయాలు వేస్ట్ భయాలు, కానీ దేవుని అందులో భయము అది పవిత్రమైంది. ప్రియులారా, దేవుని అందులో భయము పవిత్రమైంది. కాబట్టి ఆ భయము అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత చూడండి, ఆయన శాసనాలు అనుసరించే వారందరూ మంచి వివేకం గలవారు. ఆయన వాక్యాన్ని అనుసరించే వారికి ఏముంటుంది? మంచి వివేకాన్ని దేవుడు ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1-3 వచనాలు. చాలు. చూడండి ఇక్కడ ప్రియులారా, నడవక, నిలువక, కూర్చుండక 3 మాటలు నా బైబిల్లో వాటి నేను రౌండ్ అప్ చేశా. ఎవరు ఆలోచన నడవకూడదు అంటే, నడవకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సింపుల్ లాజిక్, వాళ్ళు దూరంగా ఉండటమే. వాళ్ళ ఆలోచన నడవకూడదు అంటే వాళ్ళు దూరంగా ఉంటారు. దుష్టులు, ఒక వ్యక్తి దుష్టుడు అని తెలిసి ఏం చేయాలి వాళ్ళకి? అంతే, సింపుల్ లాజిక్, దూరంగా ఉండటమే. నువ్వేం చేయొద్దు, ఇంకా దూరంగా ఉండు. పాపుల మార్గాన్ని నిలవక, వీడు పాపాత్ముడు, ఈ పాపాత్మురాలు తెలిసిందనుకో, ఏం చేయాలి వాళ్ళకి? నిలవద్దంటే దూరంగా ఉండు. పక్క నిలబడితే నిన్ను కూడా ఏముందబ్బా, అంతే కదా. ఒకసారి ఒక 500 రూపాయలు చిల్లర అవసరమైంది నాకు. చిల్లర అవసరమైతే ఒక అబ్బాయి దగ్గర పడితే, సార్ అక్కడ షాప్లో తీసుకోండి సార్ అన్నాడు. అటు తిరిగి చూస్తే అది మందు షాపు, ఎదురే అక్కడ అద్దం రోడ్లు. ఆడ తీసుకోండి. అరే ఆడికి నెట్టపోతాను రా అన్న. సార్ నేను తెస్తాను, వాడు తెచ్చిచ్చాడు. వేరే విషయం చెప్తున్నా. ఒకవేళ ఆడపోయి చిల్లర కోసం వెళ్ళినా ఈ సిస్టర్ చూశాడనుకో, ఈ అన్న చూశాడనుకో, ఏమనుకుంటాడు? అవతల బాటిల్ తీసుకుని నేను కూడా చేయబెట్టి వాడు చేయబెట్టాడు. ఏమనుకుంటారు? సాధారణమే, అది తప్పేం లేదు. అట్లానే నువ్వు పాపులతో తిరుగుతున్నావు అనుకో, బండి ఎక్కించుకోను పక్కన నిలబడి, ఏమనుకుంటారు? నిన్ను పాపాత్ముడు అనుకుంటారు, అంతే కదా. నువ్వు దుష్టుడు తిరిగితే ఏమనుకుంటాడు? నిన్ను కూడా దుష్టుడు అనుకుంటారు. తర్వాత అపహాస్యులతో కూర్చుండగా కొంతమంది అడిపోయి కామెంటరీ చేస్తూ ఉంటారు, టీజింగ్ చేస్తూ ఉంటారు. అందుకే తెలంగాణలో షీ టీం ఒక టీం పెట్టారు. వాళ్ళ పక్కన కూర్చుంటే పోలీసు వచ్చి ఎక్కించుకోదనుకో, వాళ్ళతో నిన్ను కూడా ఏం చేస్తారు? ఎక్కించుకొని పోతుంది. ఎందుకు వాడు పక్కన ఉన్నావు నువ్వు, అంతే. సార్ నేను ఏం అనలేదు సార్, సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నా సార్ అన్న. సర్లే కారు ఎక్కువ చూసుకో ఈ ఫోన్ అంటారు, అంతే. ఆడేం చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు, తర్వాత మేము చూసుకుంటా నిన్ను అంటారు. ప్రియులారా, ఇలా ముగ్గురు దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి? దుష్టులకి, పాపులకి, వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, సంఘస్థులు కానీ, ఆఫీసుల వాళ్ళు కానీ, బజార్ల వాళ్ళు కానీ దూరంగా ఉండాలి, అంతే. ఎవరు దగ్గరగా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించే దగ్గరగా ఉండాలి. ఏసావంట ఒక పూట కూడి కొడుకు, ఒక పూట వాడు దుష్టుడే కానీ అయ్యా మంచి బిర్యానీ ఇప్పిస్తా అన్నాడు. ఏమన్నా ఇప్పిస్తా అంటాడు? బిర్యానీ కోసం. వాడు దుర్మార్గుడే కానీ మంచి ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు. వాడు పెట్టేదానికో, లేకపోతే డబ్బులు ఇచ్చేదానో, లేకపోతే ఆహారం పెట్టాడనో, లేకపోతే ఏమైనా హెల్ప్ చేస్తున్నారనో దుష్టులతో చేతులు కలిపితే నష్టానికి గురవుతాం. ప్రియులారా, కాబట్టి దుష్టులకు, పాపులకు, అపహాసులకు దూరంగా ఉండాలి. దేవుని వాక్యానికి, దేవుని సహవాసానికి, దేవుని బిడ్డలకు మనము దగ్గరగా ఉండాలి. ఇదే విశ్వాస జీవితానికి సీక్రెట్. అవసరం ప్రార్థన చేయి, దుష్టుల కొరకు ప్రార్థన చేయి, పాపుల కొరకు ప్రార్థన చేయి, అపహాసులు ప్రార్థన చేయి, సహవాసం చేయబాకు. ప్రార్థన చేయగానే ఇది మా కులపోడే, మా ఇంటి పేరోడు, లేకపోతే మా యొక్క రక్త సంబంధం చేసామంటే తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రియులారా, 2వ వచనం ఏముంది? దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం ధ్యానించాలి. ఆ వాక్యం అతడు చేయడంతో సఫలమగును. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి మనము పాపానికి దూరంగా ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడు ఆలోచన దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. ఇప్పుడుదా చెప్పిన ఏ విషయాలు? మనం మంచి విషయాలే. మంచి పేరు రావాలంటే ఏం చేయాలి చెప్పరే? మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మంచి పేరు కానీ కోరిక ఉండిద్దా ఉండదా? అమ్మ నీకు ఉండిద్దా ఉండదా? నీకు ఉండిద్దా లేదా మంచి పేరు? మంచి పేరు ఉండాలి, ఎవరికి కోరిక ఉండిద్దా ఉండదా?
అందరికి ఉండిద్ది ఆ కోరిక. ఆ కోరిక తీరాలంటే ఈ పాటించాలి. ఏమేంటి చూడండి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండోది మంచి క్రియలు కలిగి ఉండాలి. మూడోది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నాలుగోది మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఐదోది మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. ప్రియులారా, మంచి ధైర్యం కలిగి ఉండాలి. మంచి ధైర్యాన్ని కలిగి ఉండాలి. మంచి వివేకాన్ని కలిగి ఉండాలి. మంచి వివేకాన్ని, ఎప్పుడు మంచి వివేకం వస్తుంది? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు తగ్గ జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవారు నీకు తెలియపరుస్తాడు. ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, నీ లిమిట్స్ ఏంది, మంచి ఏంది, చెడు ఏంది దేవుడు తెలియపరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో దూరం చేసినా దేవుడు నీ మేలు కొరకే. దేవుడు నిన్ను కొన్ని వ్యక్తులను, కొన్ని పరిస్థితులను, కొన్ని కుటుంబాలను, కొన్ని సిచ్యువేషన్స్ను దేవుడు ఎడమ చేసినది నీ మేలు కొరకే. దేవుడు అనుమతిస్తాడు. అది నీకు అవమానం అవ్వచ్చు, ఆవేదన అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, కానీ ఫైనల్గా అది మేలు కొరకే. నీ ఆత్మీయ జీవితానికి నిన్ను ఆత్మీయంగా దేవుని దగ్గర చేయడం కొరకు దేవుడు అవమానపరుస్తాడు ఒక్కోసారి. ఎందుకు తెలుసా? కిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరచును అన్నది బైబిల్లో. కిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరచును. శ్రమను ఉండి నాకు మేలాయని అంటాడు. శ్రమలో, నిందలో, అవమానంలో ఎవరు దూరం అవుతాం మనం? చెప్పలే. నీకు శ్రమ వచ్చినా, నింద వస్తే, అవమానం వస్తే ఎవరు దూరం అవుతాం? మనుషులకు దూరం అవుతాం. ఎవరి దగ్గర అవుతాం? దేవుని దగ్గర. కాబట్టి మంచిదే, నిన్ను అవమానపరిచినా మంచిదే, నీ నుంచి దూషించినా మంచిదే. ఇంతకుముందు మనం నెగిటివ్గా ఆలోచించేవాడిని నేను, కానీ ఇప్పుడు నన్ను నిందించినా, దూషించినా నేను పాజిటివ్గా ఆలోచించి ప్రార్థన చేసుకుంటున్నా, నా మేలు కొరకే ప్రభువా. ప్రతి వ్యక్తి మన విమర్శలో కూడా మంచిని ఏదో మనం గ్రహించాలి, మేలేంది మనం గ్రహించి దాన్ని అనుసరించుట, అది మన ఆత్మీయ జీవితానికి మేలు ప్రియులారా, మేలు. కాబట్టి మంచి పేరు కావాలి. మంచి పేరు, మంచి స్మెల్ రావాలంటే సుగంధాలు, పర్ఫ్యూమ్స్, అవి సెంట్స్ అవి కొడుతున్నాం కదా, దానికన్నా మంచి పేరు మేలు. ఆ మంచి పేరు ఉండాలంటే నీలో మంచి ప్రవర్తన ఉండాలి, మంచి విశ్వాస జీవితం ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చివరిగా నేను ఒక వచనం చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. ఈరోజు మనము ఇలా ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ప్రభువా, అయ్యా, నాలో చెప్పిన మంచి విషయాలు ఒక్కటన్నా ఉండయో లేవో ప్రభువా. ఒక్క నిమిషం, ఒక్కసారి మీరే ప్రభువా తెలియపరచండి ప్రభువా. అనేక మంచి విషయాలు చెప్పారు, మంచి ప్రవర్తనలో ఉందో లేదో, నేను నా యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, నా పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది, నా కుటుంబ జీవితం ఎలా ఉంది, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా ఆఫీస్ జీవితం ఎలా ఉంది. కొంతమంది ప్రియులారా ఇంట్లో ఒక విధంగా ఉంటారు, బయట ఒక విధంగా ఉంటారు. నా ప్రవర్తన ఎలా ఉంది ప్రభువా, దయచేసి సరిచేయి ప్రభువా, ఈ పొరపాటు నా జీవితంలో ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఒకవేళ పొరపాట్లు ఉంటే ఒప్పుకొని సరి చేసుకొని మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యము, మంచి క్రియలు. కొంతమంది నిన్న బాధ వేసింది నాకు. ఒక అబ్బాయి నాకు తెలుసు, ఒక 4-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు, నిన్నే చూసాం. నేనేదో మాకు సెలవైనా కూడా రమ్మంటే వెళ్ళాను వర్క్. ఒక బెంచ్ మీద కూర్చొని చెట్టు కింద ఏదో చేస్తా, ఎమ్మన్నే ఏదో టక్క కొడుతున్నాడు. ఏందని చూసా, సిగరెట్టు. నేను అయ్యా నాకు ఆ స్మెల్ పడదు, ఊపిరాడదు. దైవ సేవకుడు కుమారుడు ఆ పిల్లోడు, సేవకుడు కొడుకు అబ్బాయి, నేను వేరే చెప్పను. ఏమన్నా లేచిపోయి ఆ దూరం ఆ చెట్టు కింద అక్కడ కూర్చున్నా. అన్న రాన్న, ఏం కాదండి అయ్యా, నాకు వద్దులయ్యా, వాసన పడదు. ఆడు దూరంగా వెళ్ళాడు, అయినా నాకు వస్తుంది, ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోయా. ఎందుకు మాట చెప్పానంటే, సేవకుల పిల్లలు అంత చెడిపోయింటి కూడా చెడిపోవట్ల. సేవకుల పిల్లలు నిన్నే చూసా, నాకు చాలా బాధ వేసింది. అబ్బాయిని ఏం మాట్లాడలా, వాస్తవం మాట్లాడతా, కానీ ఇది సమయం కాదులే, ప్రార్థన చేద్దాం, సమయం ఇప్పుడు మాట్లాడతా అని అనుకున్నా. సేవకుల పిల్లలు భయము లేని వాళ్ళుగా ఉన్నారు, భక్తి పరులుగా నటిస్తున్నారు కానీ భయం లేని వారుగా ఉన్నారు. నేను వాళ్ళ ఊరు వెళ్ళాను, ఆ సంఘం సేవకు చూసి అన్నీ తెలుసు. సేవకుడు కొడుకు ఈ 4 సంవత్సరాల నుంచి రోజు అన్న అంటే విధేయుడిగా ఉంటే మంచి పిల్లోడు అనుకున్నా. సరే మంచోడే, కానీ క్రియలు మంచిగా లేవు, బ్రతుకు మంచిగా లేదు, భ్రష్టులుగా ఉన్నారు ఈ లోకంలో. భక్తి అనే ముసుగులో
సంఘాలనే ముసుగులో, సేవకుల పిల్లల ముసుగులో పాపంలో ఉన్నారు, దురలవాట్లో ఉన్నారు, దుష్టలవాట్లో ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీ 13:4 ఒక మాట ఉంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యా సంగులకును వ్యభిచారకులను దేవుడే తీర్పు తీర్చును. ఎవరు తీర్పు తీరుస్తాడు? దేవుడు తీర్పు తీరిస్తే దిమ్మ తిరిగి పడిపోతారు అంతే. ప్రియులారా, దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుడి శిక్షను తప్పించుకోలేరు. భ్రష్టులైపోయి ఉన్నారు ఈరోజు. కారణం, రాత్రి ఒక మెసేజ్ విన్నా నేను. సమూయేలు ప్రవక్త గురించి విన్నప్పుడు ఆయన దేవుని గొప్ప సేవకుడు. ఆ రోజులో ఏలీతో మాట్లాడలేదు, ఆనాడు సంఘస్థులతో మాట్లాడలేదు. ఆ జనమంతా పాడే ఉంటే హన్నా ప్రార్థించింది, అయ్యా నాకు బిడ్డలు లేరు ప్రభువా, నాకు బిడ్డలు లేరు, బిడ్డలు దయచే ప్రభువా అంటే, తన భర్త ఏమో ఈమెకు పిల్లలు లేరని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకేం పిల్లలు పుట్టారు సవితికి. ఆ సవితి పోరు తట్టుకోలేకపోతుంది, ఏడుస్తూ మందిరంలో పడి ఏడుస్తూ ప్రార్థిస్తుంది, ఒక్క బిడ్డను దయచే ప్రభువా, ఆ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తానయ్యా, నా జీవితాంతం నీ కొరకు అయ్యా, నా ఆ బిడ్డ పరిచర్య కొరకు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నీకే ప్రతిష్ఠితుడిగా ఉంటాడు అంటే, అప్పుడు దాకా దేవునితో సహవాసం లేని ఆ యొక్క జనాంగానికి దేవుడు హన్నాకు సమూయేలుని ఇస్తే ఆ సమూయేలు దేవునితో ఉన్నాడు. సమూయేలు దేవునితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. సమూయేలు దేవునితో ఉన్నప్పుడు ఆనాడు మోషే, ఆనాడు అబ్రహాము, ఆ క్రమంలో సమూయేలు దేవునితో ఉన్నాడు. సమూయేలు ప్రార్థించేవాడిలో ఉండే కీర్తన గ్రంథం ఉంటుంది. ప్రియులారా, మోషే అంత గొప్పవాడయ్యాడు, అంతకన్నా సమూయేలు గొప్పవాడు. ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఆయన యాజకుడిగా ఉన్నాడు. ప్రియులారా, అయితే ఈ మాట చెప్తున్నా, సమూయేలుకి 2 కొడుకులు. ఈ మాట కోసం వచ్చా. సమూయేలుకి 2 కొడుకులు. వారు అన్యాయంగా లంచము తీసుకొని న్యాయం తీర్చారు, న్యాయాన్ని తిప్పివేశారు, తప్పిపోయారు. ప్రియులారా, సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడే, సమూయేలు మంచి వ్యక్తే, అతని కుమారులు చెడిపోయారు. ఏలి కుమారులు భ్రష్టులైపోతే దేవుడు కోపం వస్తే వాళ్ళని సంహరించాడు దేవుడు. కాబట్టి దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు కోపాన్ని సహిస్తాడేమో కానీ నీ పాపాన్ని సహించడు దేవుడు. నువ్వెవరైనా సరే, నేను ఎవరైనా సరే, పాపము చేస్తే శిక్ష తప్పదు. ఈ లోకంలో శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ అగ్నిగుండంలో పడితే అగ్ని శిక్ష కూడా అనుభవించాల్సిందే. ఒకవేళ మన పాప శిక్ష మనకి, మన పిల్లలకు కూడా ఆ శిక్ష వస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తీర్పు ఉన్నది, దేవుడు చూస్తాను, మన భయము కలిగి జీవించాలి. దేవుని యందు భయము పవిత్రమైందని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటున్నాను. చూడండి, చివరి నుంచి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించవచ్చు. మనం ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలి? యేసుక్రీస్తు దృష్టికి. యేసుక్రీస్తు ద్వారా మనం ఏ పని చేయాలి? యేసుక్రీస్తు ద్వారా మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు గారి యొక్క దృష్టికి అనుకూలమైన పని చేయాలి. నీ స్నేహితుల కోసమో, నీ బంధువు కోసమో, నీ కుటుంబ సభ్యుల కోసమో, నీ సంఘస్థుల కోసమో, నీ బజార్లో వాళ్ళ కోసమో, నీ గ్రామంలో వాళ్ళ కోసమో వారు సంతోషపరచాలని ప్రయత్నం చేయబాకు. అది వేస్ట్. ఏది బెస్ట్ అంటే దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేయాలి. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయాలి. ప్రతి మంచి విషయం ఎవరి చిత్త ప్రకారము? దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్త ప్రకారం. ప్రియులారా, దేవుని చిత్తం ఎప్పుడైనా ఉత్తమంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఎలా ఉండిద్ది? ఉత్తమంగా ఉండిద్ది, ది బెస్ట్. సంపూర్ణంగా ఉండిద్ది, అనుకూలంగా ఉండిద్ది. అది దేవుని చిత్తము. కాబట్టి మనం ఒక పని చేయాలన్నా, ఒక ఆలోచన చేయాలన్నా, మనం దేవుని చిత్తమో కాదో, అవునో కాదో ప్రార్థన చేసి చేయాలి. దేవుని చిత్తాన్ని కలిసి ప్రార్థన చేయకుండా పని చేస్తే దాని బాధ మనం అనుభవించాలి. ఆ బాధ వెంటాడుతూ ఉండిద్ది, ఆ బాధ వెంటాడుతూ ఉండిద్ది. దేవుని చిత్త ప్రకారం చేస్తే ఆ సంతోషము, ఆ సమాధానము, ఆనందము వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము గుర్తించి ప్రార్థించి దేవుని యందు భయముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు సహాయకుడని మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యము, మంచి విశ్వాసము కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి క్రియలు కలిగి
మనము ఆ విధంగా ఆత్మీయంగా జీవిస్తే నువ్వు ఒంటరిగా ఉండా, ఎక్కడుండా, ఏం చేస్తున్నా ఎవరు తోడుగా ఉంటారు? యోసేపుకు యెహోవా తోడై ఉండెను. దేవునికి తోడుగా ఉంటాడు. నీకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబ సభ్యులకు దేవుడు తోడు, దేవుడు సహాయం ఉంటుంది. కాబట్టి దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, దేవుడు నాకు ఆయన ఎప్పుడు సహాయకుడు ఉంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీకు సహాయకుడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్షణ అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. కాబట్టి దేవుని తోడు, దేవుని సహాయం నీకు నాకు అందాలంటే ఎవరికి ఇష్టంగా ఉండాలి? యేసుక్రీస్తుకి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి మనుషులను ఇష్టపరచాలని, మనుషులను మభ్యపరచాలని మనం మనుషుల చుట్టూ తిరిగామంటే మోసపోతాం, మనుషులు మర్చిపోతారు. కానీ ఆనాడు పానదాయక అధిపతి మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలా. ఆయన మరువడు, ఆయన నిన్ను విడువడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, మన ప్రాణాత్మ దేహాలు ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం, సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం, ప్రభువులో నమ్మకంగా జీవిద్దాం. అందరూ మోకరించండి, నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం.